విద్యార్థుల ఉద్యమానికి ఎట్టకేలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మరి డిఎస్సిలో అవకతవకలు జరిగాయి. దానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా రిజైన్ చేయాలి అని చెప్పి వైసీపీ డిమాండ్ చేస్తోంది. సార్, జగన్మోహన్ రెడ్డి ఎక్స్ లో ఒక పోస్ట్ కూడా చేశారు. టేకింగ్ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద నీట్ పేపర్ లీక్, యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ జీ రిజైన్డ్. Minister Dharmendra Pradhan ji resigned, setting a benchmark for political accountability under the NDA government. We now ask the same question in Andhra Pradesh. Will Education Minister Nara Lokesh of the NDA government in Andhra Pradesh accept moral responsibility for the serious irregularities surrounding the DSC examination process, which involved around 3.5 lakh aspirants, and resigned from his post? Or will Chief Minister N. Chandrababu Naidu of the NDA government shield his son instead of upholding the very standards of accountability that the NDA claims to believe in అని చెప్పేసి జగన్ పోస్ట్ చేశారు. సార్, జగన్మోహన్ రెడ్డి కాక్రోచ్ల ఉద్యమం మీద గతంలో ఒక మాట మాట్లాడారు. సార్, ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్లమే అని చెప్పేసి బయట ప్లే చేయండి. ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తే కాక్రోచెస్ లేస్తాయి, గుర్తుపెట్టుకో చంద్రబాబు అని చెప్తా ఉన్నా. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్ అనుకో. ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తే కాక్రోచెస్ లేస్తాయి, గుర్తుపెట్టుకో చంద్రబాబు అని చెప్తా ఉన్నా. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్ అనుకో. ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తే కాక్రోచెస్ లేస్తాయి, గుర్తుపెట్టుకో చంద్రబాబు. సో దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పేపర్ లీకేజీ అంశాన్ని ఇప్పుడు డిఎస్సి అవకతవకల మీద దీన్ని లింకప్ చేస్తూ ఉన్నారు. సార్, మేము కూడా కాక్రోచ్లమే అంటూ ఉన్నారు. సార్, లోకేష్ రిజైన్ చేయాలనేది జగన్ డిమాండ్. జంతర్ మంతర్లో ఆంధ్ర కాక్రోచ్ ఎందుకు కనవలేదు? నిజంగా మీ కాక్రోచ్ ఉద్యమం పైన అంతటి అభిప్రాయమే ఉంటే మరి ఆంధ్ర కాక్రోచ్ ఆంధ్రకి ఎందుకు పరిమితం అయ్యారు? మీరు పోనీ ఆంధ్రప్రదేశ్ లో ప్రొటెస్ట్లను ఎలో చేయలేదు అనుకుందాం, మీకు బెంగళూరులో ప్రొటెస్ట్లు జరిగాయి కదా. జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు బెంగళూరులో ఉంటారు కదా. హైదరాబాద్ లో ప్రొటెస్ట్ కాక్రోచ్ ప్రొటెస్ట్ జరిగాయి కదా. మీరు బెంగళూరు ప్రొటెస్ట్ లో పాల్గొని అసలు ఎందుకు జంతర్ మంతర్ వెళ్ళొచ్చు కదా, ఎంత దూరము. ఇప్పుడు జంతర్ మంతర్ కు బెంగళూరు నుంచి ప్రకాష్ రాజ్ వెళ్ళారు కదా, మీరు ఎందుకు వెళ్ళకూడదు? మీరు వెళ్ళి మరి మీకు కాక్రోచ్ ఉద్యమంలో మీరు ఆనెస్ట్ గా పార్టిసిపేట్ చేసి దానికి పూర్తి మద్దతు ఇచ్చి ఇప్పుడు ఆ కాక్రోచ్ ఉద్యమాన్ని అప్రాప్రియేట్ చేసుకోవాలంటే జనం యాక్సెప్ట్ చేస్తారు ఏమో. కానీ ఇది మనకు రాజకీయంగా ఉపయోగపడుతుంది కదా ఆ పదం అని ఆంధ్రలో మేము కూడా కాక్రోచ్ అని. కాక్రోచ్ అంటేనే మీ రాజకీయ రంగులు కాదు, మాకు ఏ రంగు అవసరం లేదు, మా పోరాటం మేమే చేస్తామని కదా. నిజంగా రాజకీయ పార్టీల ఫెయిల్యూర్ నుంచే కదా, అపోజిషన్ ఫెయిల్యూర్ నుంచే కాక్రోచ్ ఉద్యమం పుట్టింది. కాక్రోచ్ ఉద్యమం అధికార పార్టీల నిర్బంధం నుంచే కాదు, ప్రతిపక్షాల వైఫల్యం నుంచి కూడా పుట్టింది కదా. సో అందువల్ల మీకు ఆ కాక్రోచులకు మీ రంగు అంటించుదాం అనుకున్నా, మీకు కాక్రోచుల రంగు అంటించుకుందాం అనుకున్నా అది సాధ్యమయ్యే పని కాదు. ఇందులో మీరు గమనించండి, ఇది గివింగ్ సర్టిఫికేట్ టు ధర్మేంద్ర ప్రధాన్, గివింగ్ సర్టిఫికేట్ టు నరేంద్ర మోడీ. మీరు గమనించండి, రాజకీయ జవాబుదారీతనం కొరకు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశారట. అసలు ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ లెటర్ ఒకసారి జగన్ చదివితే అర్థమవుతుంది. ఎక్కడన్నా అన్నాడా నేను టేకింగ్ పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ టేకింగ్ మారల్ రెస్పాన్సిబిలిటీ అన్నాడా? మీరు ఇప్పుడు నైతిక మీరు కావాలంటే ఆ ట్వీట్ చూడండి, అందులో ఉన్నట్లుంది కదా మారల్ రెస్పాన్సిబిలిటీ. చదవండి ఒకసారి ట్వీట్ మళ్ళీ. టేకింగ్ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద నీట్ పేపర్ లీక్, యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ జీ రిజైన్. ఆపండి, మీరు ఒక్కసారి ధర్మేంద్ర ప్రధాన్ లెటర్ చూపెట్టండి. నన్ను ఎక్కడన్నా టేకింగ్ మారల్ అన్నాడా? లేదు సార్. ధర్మేంద్ర ప్రధాన్ అన్నది జగన్మోహన్ రెడ్డి ఎట్లా అంటారు? నాకు అర్థం కాని అంశం. ధర్మేంద్ర ప్రధానే అనలే ఆ మాట. బీజేపీతో ఇబ్బంది రాకుండా ట్వీట్, అది పక్క పెడతాను. ఫ్యాక్టులు కూడా నువ్వు ఎందుకు బీజేపీతో ఇబ్బంది రాకుండా ట్వీట్ చేయడం ఒక అంశం. ఇందులో ఇంకో అంశం ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ చెప్పని మీరెట్లా చెప్తున్నారు? ధర్మేంద్ర ప్రధాన్ టేకింగ్ మారల్ రెస్పాన్సిబిలిటీ అని ఎక్కడన్నాడు? ఎందుకు రిజైన్ చేస్తున్నా అన్నాడు. 2 కారణాలు చెప్పండి. మీరు కావాలంటే ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ ఉంటుంది చూడండి. ఏమన్నాడు? ఒకటి, పిల్లలకు పొలిటికల్ అండ్ లీగల్ ఈ గందరగోళంలో ఉండకుండా ఉండేందుకు, ముఖ్యంగా ఈ ఉద్యమాన్ని దేశ వ్యతిరేక శక్తులు ఎక్స్ప్లాయిట్ చేయకుండా ఉంటాను రిజైన్ చేస్తున్నా అన్నాడు. నా గుర్తున్నంత వరకైతే
టేకింగ్ మారల్ రెస్పాన్సిబిలిటీ అని ధర్మేంద్ర ప్రధాన్ ఎక్కడా క్లెయిమ్ చేసుకోలే. 2026 నీట్ వివాదానికి నైతిక బాధ్యత తీసుకుంటూ ఉన్నాను. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా ఉండాలని తన ఉద్దేశము. దేశ యువత విద్యా వ్యవస్థ పట్ల తన నిబద్ధత కొనసాగుతుంది. అది ఇంగ్లీష్ లో చూడాలి ఒకటి. అంటే అల్టిమేట్ గా దాంట్లో ఏంటి, మీరు దేశ భద్రత ఫండమెంటల్ పాయింట్, మారల్ రెస్పాన్సిబిలిటీ డామినేటింగ్ కాదు అక్కడ. మీరు చూడండి, దేశ భద్రతకు ప్రమాదం ఏర్పడింది కనుక నేను వెళ్ళిపోతున్నా అంటున్నారు. సో పొలిటికల్ అకౌంటబిలిటీ ఎక్కడుంది చెప్పండి? పొలిటికల్ అకౌంటబిలిటీ అనేది మీకు ప్రదర్శిస్తే ఇన్ని రోజులు లేట్ ఎందుకు చేస్తారు? అందువల్ల ఇది బీజేపీకి నొప్పించకుండా చేసేటువంటి ఒక ఎత్తుగడ, అందులో అనుమానం ఏం లేదు. మరి మీకు పూర్తి స్థాయిలో మీరు మద్దతు ఎందుకు ప్రకటించలేరు? పార్లమెంట్ లో ఇవాళ అపోజిషన్ తో ఎందుకు లేదు వైసీపీ అనేది క్వశ్చన్ వస్తుంది. తర్వాత మీకు దానికి దీనికి ఒక తేడా ఉంది. అది మీకు అది కాక్రోచ్ల ఉద్యమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమానికి ఒక మౌలికమైన తేడా. కాక్రోచ్ల ఉద్యమం ఎన్నికలతోనూ రాజకీయ ఎజెండాలతోనూ ప్రభుత్వాలను గద్దెదించడంతోనూ ఉన్న సంబంధం ఉన్న అంశం కాదు. అది అదొక ప్రజా సమస్య, పైన ప్రభుత్వ జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తూ సమస్య. ఇదేమో మీకు ప్యూర్లీ పొలిటికల్ పార్టీ నుంచి వస్తే ఒక పొలిటికల్ డిమాండ్. సో రెండింటిని లింక్ చేయడం అనేది ఏ రకంగా కరెక్ట్ అవుతుంది? తర్వాత మీకు డిఎస్సిలో కూడా ప్రధానంగా స్పోర్ట్స్ కోటా పైన ఆవేదన జరిగింది. మొత్తం డిఎస్సి రద్దు చేయమన్నది వైసీపీ డిమాండ్ కూడా కాదు. ఇవాళ నేను వాళ్ళ ప్రతినిధుల మాటలు చూశాను. డిఎస్సి మొత్తాన్ని రద్దు చేయని కాదు, డిఎస్సి సెలెక్ట్ అయిన వాళ్ళ పైన మాకేం వ్యతిరేకం కాదు, కానీ కొన్ని అవకతవకలు జరిగాయి అంటున్నారు. అదేమో మొత్తం పేపర్ లీక్ అయిపోయి కంప్లీట్ గా ఎగ్జామే రద్దయింది. అందువల్ల నేచర్ ఆఫ్ ది టెస్ట్ కు తేడా ఉంది. మీరు కాక్రోచ్ ఉద్యమం సక్సెస్ అయింది, అది అక్కడ ఎన్డీఏ ఇక్కడ ఎన్డీఏ గనక దాన్ని పొలిటికల్ గా ఉపయోగించుకోవాలనుకునే ప్రయత్నం తప్ప దానికి మీరే ఎట్లా కాక్రోచ్లు అవుతారు? కాక్రోచ్లే జగన్మోహన్ రెడ్డి కదా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా కాక్రోచ్లు ఉంటాయి కదా.